నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారం వ్యవహారంలో సినీ నటి మంచులక్ష్మి హైదరాబాద్ లక్డీ కపుల్లోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయడానికి మంచులక్ష్మి ఎంత మొత్తంలో పారితోషికం తీసుకున్నారు, కమిషన్ల రూపంలో ఎంత ఆదాయం పొందారు అనే అంశాలపై సిఐడి అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. అలాగే ఆ యాప్ల ప్రమోషన్ ఒప్పందాలు ఎలా జరిగాయి, ఎవరెవరి ద్వారా సంప్రదింపులు జరుగుతూ ఉంటాయి అన్న వివరాలు కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్ల కేసు అయితే కొత్తదేం కాదు. గతంలో ఇదే వ్యవహారం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మంచులక్ష్మిని విచారించడం జరిగింది. అప్పట్లో ఆమె ఆర్థిక లావాదేవీలపై, యాప్ల ప్రచారానికి సంబంధించిన ఒప్పందాలపై కూడా ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించారు. మంచులక్ష్మి మాత్రమే కాకుండా ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖ సినీ తారలు కూడా విచారణకు హాజరయ్యారు. విజయ్ దేవరకొండ, రాణా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ వంటి స్టార్ నటులు గతంలో అధికారులు ఎదుట హాజరై తమ వివరణ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. నిషేధిత బెట్టింగ్ యాప్ల వల్ల యువత తప్పుదోవ పడుతుంది అన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సెలబ్రిటీల ప్రమోషన్లపై చట్టపరమైన చర్యలు కొనసాగుతూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంలో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా కనబడుతోంది.